స్వతంత్ర భారతం అర్థవంతమైన చర్చా కార్యక్రమానికి స్వాగతం. రాహుల్ గాంధీ గారు కేరళలో వైనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయడంతో ఒక్కసారిగా మళ్ళా సౌత్ ఇండియా పట్ల జరుగుతున్నటువంటి ఇప్పటిదాకా అనేక మంది చెప్తున్నట్టుగా ఎందుకు సౌత్ ఇండియాకి సరైన న్యాయం జరగట్లేదు, అలాగే సౌత్ ఇండియాని కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఏమైనా చూసే ఆలోచన ఉందా, మోడీ గారు కూడా కర్ణాటక నుంచి నామినేషన్ వేస్తారన్న తరుణంలో రాజకీయంగా సౌత్ ఇండియాకి ఎలాంటి ప్రాతినిధ్యం దక్కుతున్నది, నిజంగా దేశంలో సంపన్న రాష్ట్రాలు ఉన్నటువంటి ఈ ప్రాంతం ఎందుకు కొంత నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి చర్చలు జరుగుతున్నాయి అనే దాని మీద వాళ్ళు స్వతంత్ర భారతం చర్చను చేపట్టింది. చర్చలో మనతో పాటు శ్రీ డివిఎస్ వర్మ గారు సౌత్ ఇండియా రైట్స్ ఫెడరేషన్ కన్వీనర్ ఉన్నారు. అలాగే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీ చైర్మన్ ఉన్నారు. శ్రీ చలసాని శ్రీనివాస్ గారు ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షులు ఉన్నారు. మనతో విజయవాడ స్టూడియో నుంచి రఘునాథ్ బాబు గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. అలాగే విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి డాక్టర్ గంగాధర్ గారు ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా చలసాని గారు, చాలా రోజుల నుంచి మీరు ఉదాహరణకి భారతీయ జనతా పార్టీ చూస్తే దక్షిణ భారత జనతా పార్టీ అంటూ ఉంటారు. నేను కూడా చాలాసార్లు ఉత్తర భారత జనతా పార్టీ అంటూ ఉంటారు. దక్షిణ భారత జనతా పార్టీ కావాలని కోరుకుందాం. అలాగే కాంగ్రెస్ కూడా అంటే దశాబ్దాలుగా జాతీయ పార్టీలు వాళ్ళ అగ్రనాయకత్వం ఉత్తర భారతదేశానికి సంబంధించింది. సరే, గతంలో కొంతమంది దక్షిణ భారతం నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసి ఉండొచ్చు, అనేక మంది ఇక్కడ కేంద్ర మంత్రులు చేశారు, స్టాల్ లాంటి నాయకులు మనకి తెలుగు రాష్ట్రాలు కానీ తమిళనాడు నుంచి కానీ ఆ మాటకు వస్తే కేరళ నుంచి కానీ ఉన్నారు. అంటే ఎందుకు అసలు ఏమిటి మీరు అబ్జర్వ్ చేస్తున్న మీ అనుభవంలో దక్షిణ భారతదేశానికి జాతీయ పార్టీలు ఏమి అన్యాయం చేస్తున్నాయి అనుకుంటున్నారు? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నామినేషన్తో ఏమన్నా ప్రత్యేకంగా వారు దృష్టి పెట్టే ఆలోచన ఉందా? ఇది ఈరోజు భారతదేశం ఏర్పడిన నాటి నుంచి ఇది కాదండి. ఈ దేశ మూలవాసుల కింద ఏదైతే ఉందో ద్రవిడ సంస్కృతి కానీ అలాగే హరప్పా మొహంజదారో నుంచి తరివేసినా సరే ఈ ప్రాంతంలో ఉండి ఈ దేశ మూలవాసుల కింద ఉన్న ఈ దక్షిణ భారతదేశీయులు మోస్ట్లీ వాళ్ళ ఆత్మగౌరవాన్ని తిరిగి కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందని అనుకుంటున్నాం. ఎందుకనంటే ఇదేం దేశ వ్యతిరేక సంబంధం, ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకుంటా అందరూ దేశ సమగ్రతతో భాగం ఉండి మేరా భారత్ మహాన్ అనుకోవాలి. ఓకే, అందుకని ఒకరిని తొక్కేసి ఆళ్ళ మీద ఎక్కి జెండా ఎగరేయటం కాదు. అదే మీరు మీ ఉద్దేశంలో ఆ తొక్కేయటం అనేది ఎలాగంటే ఒక చిన్న ఉదాహరణ, ఎక్కువ కూడా పెట్టుకోక్కర్లేదండి, అన్నం మెతుకు పట్టుకుని చేద్దాం. ఈ దేశంలో 7 ఫంక్షనల్ ఎయిమ్స్ ఉన్నాయి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 7 కూడా ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. ఓకే, ఒకటి దక్షిణ భారతదేశం లేదు. ఓకే, ఇక్కడ నుంచి ఫైట్ చేయాల్సి ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తప్పితే అండి, బెంగళూరు తప్పితే ఏం పెట్టాలని ఇక్కడి నుంచి ఫైట్ చేయాల్సి వస్తూ ఉంది. ఇంకా అంటే ఒక రంగం 2 రంగాలు అని కాదండి, ఈ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అందులో కొన్ని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్లో కొంత శాతం వచ్చింది. మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో చూసుకున్న 74 ఇన్స్టిట్యూట్స్, సబ్జెక్టు కరెక్షన్ 74, అలాగా ఒక్కొక్క దాంట్లో ఈ దేశంలోని ఇన్స్టిట్యూట్స్ అన్నీ అక్కడ పెట్టారు. పైగా అక్కడికిక్కడ చాలా దూరం ఉందండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల ప్రకారం హైదరాబాద్ ఒక దక్షిణాదిని ఒక రాజధాని ఉండాలి. ఆయన కూడా చెప్పారు, ఉత్తరాది సాంప్రదాయకమైంది, దక్షిణాది పురోగన శీలమైందనే ఉద్దేశంతో ఆయన ఒక వర్డ్ చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారండి. రెండింటికి చాలా విభిన్నమైన ఇవి ఉన్నాయి. ఇది చాలా అగ్రగామిగా ముందుకెళ్ళే అవకాశం ఉంది, ఫార్వర్డ్కి అన్నీ ఉన్నాయని చెప్పి ఒక దక్షిణాదిని ఒక రాజధాని ఉండాలని కూడా ఆయన కోరిన మాట వాస్తవం. ఓకే, ఆయన ఎలా సూచించారనో కూడా అన్నీ తెలుసండి. కానీ కనీసం సుప్రీంకోర్టులోనండి, నేను లాయర్స్ ఎవరు ఉంటే పెద్దల విజ్ఞులు మాట్లాడాలి, ఎంత అవమానకరమైన రీతిలో అక్కడ జరుగుతాయో. హిందీ అనేది సబ్గా ఇవాళ నేను చిన్నప్పుడు అనుకునే వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఏదో ఫనెటిక్స్గా ఉన్నారు. నేను వాళ్ళు అనుకున్నాను వాళ్ళు ఉండటం వల్లే, వాళ్ళు ఉండటం వల్లే కొంచెం అన్న ఆన్స్లాట్ లాంటి ఆగిపోయింది ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటానంటే ప్రతి చోట కూడా ఇప్పుడు త్రిభాషా సూత్రం ఉందండి. ఉత్తరాదిని కూడా ఒక దక్షిణాది భాషను పెట్టగలం, పక్కన పడేశారు. ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో కర్ణాటకలో కానీ కేరళలో కానీ మిగతా చోట్ల కానీ ఏం చేశారంటే మొదటి భాష ఇంగ్లీష్ మీడియం, సెకండ్ లాంగ్వేజ్ ఏం పెట్టుకోవాలండి, దీన్ని పెట్టుకోవాలి, ఏది తెలుగు కానీ ఇది కానీ పెట్టుకోవాలి. కాకుండా
స్పెషల్ ఇంగ్లీష్ అంట, అంటే ఇంగ్లీష్ ఇంకో భాష ఉండదు, తెలుగుని అవాయిడ్ చేయడానికి. ఇవాళ దరిద్రం పట్టింది ఏంటంటే అండి, రాష్ట్రం ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం దాదాపు 60-70% మంది ఇంటర్మీడియట్ వాళ్ళు ఫ్రెంచి, సంస్కృతం రాదు, అక్షరముఖ రాదు రాయటం, వీళ్ళకి తెలుగులోనే రాస్తారు, లేదా ఆ విధంగా, లేదా ఇంకో భాషలో తొక్కేసుకుంటాం. భాష అస్తిత్వం, భాష అమ్మదాంటిదండి. భాష నశిస్తే ఒక జాతి అస్తిత్వం నశించిపోతుంది. భాషను తొక్కేస్తున్నారు. ఉత్తరాది మాత్రం కేంద్రం వాళ్ళు తొక్కేయటం కాదు, అంటే సిబిఎస్ఈ స్కూళ్ళు లేకపోతే అలాంటి చోట్ల వాళ్ళు హిందీ నార్త్ ఇండియన్స్ ఉంటారు, దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు. కాదండి, నేను అనేది ఇవాళ నేను థ్యాంక్స్ టు జీవో నెంబర్ 86, ఈ 86 జీవోకి మేము కానీ తెలుగు భాషోద్యమ సమైక్య భాషా సమితికి మేము కానీ తీవ్రంగా పోరాడి 2003లో జీవో నెంబర్ 86 తీసుకొచ్చాం. ఈ దేశంలో ఎక్కడన్నా మిగతా చోట్లన్నా మాతృభాష చదవకుండా పైకి వెళ్ళే ఇంటర్మీడియట్ కూడా అనే అక్షరం నేర్చుకుండా వీల్లేదండి. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో శ్రీనివాస్ గారు, నేను కూడా సబ్జెక్ట్ కరెక్షన్, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లల్లో 80% మంది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్న వాళ్ళు తెలుగు కాదు, సంస్కృతం కాదు, సంస్కృతం పేరుతో మార్కుల కోసం జరుగుతున్నటువంటి పరిస్థితి. అనే అక్షరం రాయకుండా నేను ఒకటి చెప్తున్నాను, చాలా మౌలికమైన, ఏ దేశం వెళ్ళండి, ఏ ప్రాంతంలో తన మాతృభాష అనే అక్షరం రాయకుండా ఇంటర్మీడియట్ వరకు వెళ్ళే పరిస్థితి ఈ రాష్ట్రంలో అలా కలిపి బయట నుంచి చేసే పరిస్థితి, కల్పించే పరిస్థితి ఇంకా నేను మాట్లాడుతా ఉన్నాను. భాషాస్తిత్వం గురించి కూడా మాట్లాడుతా ఉన్నా. ఈ దేశంలోనండి దక్షిణాది భారతదేశంలో ఆర్మీలో ఏంటంటే ఆర్మీ పరీక్షకే మా మాతృభాష తెలుగులో పెట్టరు, హిందీ మాతృభాషను హిందీలో పెడతారు, జాతి భాష కాదు అది. పొలిటికల్ జేఏసీ సౌత్ ఇండియాని పెట్టారు. నిన్న కూడా ఒక సమావేశం, అట్లీస్ట్ సుప్రీంకోర్టు లాంటివి ఇక్కడ రావాలి, ఒక బెంచ్ రావాలి, పూర్తి స్థాయి బెంచ్ అని చెప్పి. ఏంటంటే మీ అబ్జర్వేషన్లో ఇప్పుడు శ్రీనివాస్ గారు కొన్ని చెప్పారు, విద్యా సంస్థలు కానీ లేదు భాషాపరంగా కొంత వివక్ష కానీ. నిజానికి వారు చెప్పినట్టు ఐఐటి జేఈలో తెలుగు రాష్ట్రాలే అత్యున్నత ర్యాంకులు, ఎక్కువ సంఖ్యలో ర్యాంకులు సాధిస్తున్నాయి, కానీ తెలుగులో రాసే ప్రయోజనం లేదు. గుజరాతీలో నాకు తెలియదు, గుజరాతీలో రాసే ప్రయోజనం వారు చెప్పారు కాబట్టి వెల్ టేకిన్ అది. సో అంటే ఇలాంటివి అసలు ఇక్కడ నాయకత్వం దాన్ని పర్సూ చేయకపోవటమా? ఎందుకంటే జాతి ఒకవేళ ఇంగ్లీషు, హిందీ జాతీయ భాషగా ఆ గుర్తింపు ఉన్నా లేకపోయినా చాలామందిలో ఉన్నది, కానీ గుజరాతీ ఎక్కడ దాన్ని ఒక ప్రాంతీయ భాషగానే చూస్తాం, కానీ గుజరాతీ ఉండి తెలుగు లాంటివి లేకపోవటం, సంఖ్యాపరంగా ఎక్కువ ఉండి కూడా ఎందుకంటే ఇలాంటివి ఎందుకు వస్తాను? మీ అబ్జర్వేషన్ ఏంటి, కార్యాచరణ ఏంటి మీద? అసలు ప్రధానంగా ఏంటంటే అండి, ఈ దేశంలో జాతీయ పార్టీలకు ఒక శాస్త్రీయ విధానం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఎప్పుడైతే 2 దేశాలుగా ఇండియా పాకిస్తాన్గా విభజించిన తర్వాత ఈ దేశం సమగ్రంగా ఎట్లా అభివృద్ధి చెందాలి, ప్రజల యొక్క సమగ్రమైన మౌలిక సమస్యలు ఎట్లా పరిష్కరించాలి, ప్రాంతీయ సమస్యలు ఎట్లా పరిష్కరించాలి, భాషా సమస్యను ఎట్లా పరిష్కరించాలి, రాష్ట్రాల విభజన ఎట్లా ఏర్పాటు చేయాలి అనే దాని మీద ఒక సైంటిఫిక్ విశ్లేషణ లేదు వాళ్ళ దగ్గర. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఒక జాతీయ విధానం చిన్న రాష్ట్రాల పట్ల లేదు, బీజేపీకి ఒక జాతీయ విధానం చిన్న రాష్ట్రాల పట్ల లేదు. ఉంటే నేను కాక మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఒకసారి విభజన చట్టాన్ని తీసుకోండి, విభజన హామీలు ఇంతవరకు ఎందుకు నెరవేర్చలేకపోయింది? ఒకవేళ నిజంగానే విభజన చేసేటప్పుడు వాళ్ళకి ఇంతనైనా ఇంగిత జ్ఞానం ఉంటే దేశంలో అనేక రకాలుగా మొత్తం టోటల్ కంప్లీట్ దేశంలో నేను కాబట్టి ఉత్తరప్రదేశ్ను 4 రాష్ట్రాలు విభజన చేయాలని చెప్పి మాయావతి అసెంబ్లీ తీర్మానం చేసి ఆమోదిస్తే దాన్ని పక్కన పెట్టేసి అసెంబ్లీ తీర్మానం జరగకుండా వ్యతిరేకించిన ఆంధ్రప్రదేశ్ను ఎందుకు విభజించారండి తెలంగాణ పేరుతోని? ఇవాళ తెలంగాణ పేరుతో తెలంగాణ ఉద్యమకారునిగా చెప్తున్నాను నేను, తెలంగాణ పేరుతో ఎక్కడ కూడా కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణకు న్యాయం చేయలేదు, ఎక్కడ కూడా చేయలేదు. చేసిందల్లా వాళ్ళ యొక్క ఆధిపత్య రాజకీయాల కోసం, కొంతమంది కుటుంబ రాజకీయాల కోసం పనికొచ్చింది తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏం లేదు. సో అంటే ఉత్తరప్రదేశ్కి ఒక న్యాయము, రాష్ట్ర విభజన చేయకుండా వాళ్ళ 80 ఎంపీలు ఉంటే అక్కడ మొత్తం విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, అన్ని రంగాల్లో వెనుకబడి ఉంటుంది ఉత్తరప్రదేశ్. ఆ రాష్ట్రాన్ని కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై ఆ రాష్ట్రాన్ని విభజించకుండా, దాని జోలికి పోకుండా ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ఉత్తరప్రదేశ్ కంటే అభివృద్ధి చెందింది. కేవలం 42 ఎంపీలు మాత్రమే విభజించారంటే ఇక్కడ ఒక ఉద్యమం జరిగింది, విభజన అట్లాంటే విదర్భ ఉద్యమం జరిగిందండి, కాదు విదర్భ ఉద్యమం జరిగింది, 150 సంవత్సరాలు జరుగుతుంది. విదర్భ ఎందుకు విభజించలేదండి? ఎందుకు చేయలేదు? అట్లాగే దేశవ్యాప్తంగా ఇవాళ చాలా ప్రాంతాలలో ఉన్నాయి, 24 ప్రాంతాలలో ఇవాళ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు ఉన్నాయి. తెలంగాణ కంటే కూడా జరుగుతున్నాయండి. అవి ఎందుకు విభజించలేదు? తెలంగాణను మాత్రమే ఎందుకు విభజించారంటే ఉత్తరాదిలో దక్షిణాదిని దెబ్బకొట్టడానికి. దక్షిణాదిలో అత్యంత కీలక రాష్ట్రమైన తెలుగు ఉమ్మడి రాష్ట్రము గతంలో మీరు చూశారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అది 32 ఎంపీ స్థానాలను గెలిపించగలిగిండు, పొలిటికల్ గా పెద్ద ఫోర్స్ గా ఎదగలిగిండు. కేంద్రాన్ని తన సొంత పార్టీని ఇలా ఆయన ప్రశ్నించగలిగిండు. అంటే అట్లాంటి నాయకుడు రేపు చంద్రబాబు రూపంలో రావచ్చు, మరొకరి రూపంలో రావచ్చు. కాబట్టి దాన్ని దెబ్బ కొట్టాలంటే, ఉత్తరాది ఆధిపత్యం శాశ్వతంగా ఈ దేశంలో ఉండాలంటే ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ 80 ఎంపీలు అట్లనే ఉండాలి, ఆంధ్రప్రదేశ్ని విభజించాలి, రేపు తమిళనాడు విభజించాలి,
కర్ణాటక చిన్న రాష్ట్రమే, ఇంకా కేరళ చిన్న రాష్ట్రము, మిగతా ఇంకా ఇప్పుడు అంటే ఈ దేశంలో నిజంగా శాస్త్రీయ విధానం ఉంటే 35 కోట్లు ఉన్న ఒక రాష్ట్రాన్ని విభజించకుండా కేవలం 10-12 కోట్లు ఉన్న రాష్ట్రాన్ని విభజించారు. మరి 35 కోట్ల జనాభా ఉన్న ఈ రాష్ట్రాన్ని ఎందుకు విభజించలేదు నిజంగా? ఏది యూపీ ఇప్పుడు ప్రజెంట్ చూసి 35 కోట్లు. ఒక అంటే అమెరికా లాంటి జనాభాతో సమానంగా ఉన్న జనాభా కలిగిన ఈ దేశం ఉత్తరప్రదేశ్ అమెరికా 50 రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలుగా ఉండి దేశాన్ని ప్రపంచాన్ని శాసిస్తుంటే, అంటే మీ అబ్జెక్షన్ వీటిని చిన్న రాష్ట్రాలుగా ముక్కలు చెక్కలు చేసేసి ఆధిపత్యం చెలాయించడం కోసం కుట్రపూరితంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. శాస్త్రీయంగా విభజన చేయకుండా, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ఒక భాష ఒక రాష్ట్రం కాకుండా ఒక రాష్ట్రము ఒక భాష పునాదిగా అక్కడున్న సంస్కృతిని, సాంప్రదాయాలను, సంపదను పరిరక్షిస్తూ 2 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నాడు. ఎందుకు చేయలేదండి ఈ దేశంలో ఇంతవరకు? 73 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అన్ని డిమాండ్లు ఉండగా, అన్ని త్యాగాలు చేస్తుంటే, 24 ప్రాంతాలలో ఒక రాష్ట్రం కావాలని కొట్లాడుతుంటే కూడా, ప్రాణత్యాగం చేస్తుంటే, ఆత్మ బలిదానాలు చేసుకుంటే కూడా ఎందుకు రాష్ట్రం చేయడం? వచ్చే నష్టం ఏంటండి కాంగ్రెస్ పార్టీకి లేదా బీజేపీ పార్టీకి వచ్చే నష్టం ఏంటి? అంటే వాళ్ళు ఏంటంటే ఉత్తరాది ఆధిపత్యము కంప్లీట్గా ఈ దేశ రాజకీయాల్లో ఉండాలి. దానివల్ల ఏంటంటే పూర్తిగా విద్యారంగంలో మీరు అన్నట్టుగా వాళ్ళ నీట్ అవసరం ఏముందండి? ఈ నీటి వల్ల ఇవాళ మొత్తం తమిళనాడులో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలు, సీట్లు రాక 50% సీట్లు నువ్వే కూడా ఆధిపత్యం చేయడానికి మహారాష్ట్రంలో ఉన్న సీట్లని. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం యొక్క స్వయం పాలన, స్వయం అభివృద్ధి, స్వయం ఆత్మగౌరవం కావాలని కదా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అదే కదా ఆ కోణంలోనే తెలంగాణ రాష్ట్రాల ఉద్యమాలు స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ కేంద్రం యొక్క ఆధిపత్యం ఏంటి? తెలుగు రాష్ట్రాలు కావాలని తర్వాత నీట్ పూల్లో ముందు లేవు, తర్వాత జాయిన్ అయ్యారు. మీరు గమనిస్తే నేషనల్ పూల్లో, ఎందుకంటే నేషనల్ పూల్లో ఉంటే ఎక్కువ లాభం కలుగుతుంది, మన పిల్లలు మిగతా రాష్ట్రాలు ఎక్కువ సీట్లు తెచ్చుకునే పరిస్థితులు ఉన్నారని ముందు వద్దనుకొని కూడా తర్వాత చేరారు మీరు. అవును, నేనేమంటానండి, తమిళనాడు చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. తమిళనాడు ఎందుకు చేరలేదు? నేషనల్ పూల్లో ఎందుకు చేరలేదు? ఇప్పుడు అవకాశం లేదనుకుంటాను. ఇప్పుడు నీట్ వచ్చేసిన తర్వాత మ్యాండేటరీ అనుకుంటా మొత్తం నీట్. నేనేమంటానంటే వాళ్ళ ప్రతి దాన్ని కూడా ఇవాళ జిఎస్టీ పేరు మీద, నీట్ పేరు మీద, ఐఐటి పేరు మీద మిగతా పూర్తి ఎగ్జామ్స్ అన్నీ కూడా కేంద్రం కంట్రోల్లో పెట్టి రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తిని దెబ్బకొట్టి ఇవాళ మొత్తం సమైక్య సిద్ధాంతం, రాజ్యాంగం బోధిస్తున్న సమైక్య సిద్ధాంతానికి విరుద్ధంగా ఇలా మొత్తం ఉత్తరాది ఆధిపత్యం కోసం ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు, ఈ దేశాన్ని అశాస్త్రీయంగా పరిపాలిస్తున్నారు. అంటే ఏంటి ఇప్పుడు మామూలుగా ప్రాంతీయ ఉద్యమాలు జరుగుతాయి. తెలంగాణ ఒక ఉద్యమం జరిగింది, అలాగే ఒకే రాష్ట్రంలో కూడా అనేక, ఇప్పుడు తెలంగాణలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ వెనకబాటుతనంలో తేడాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో అలా ఉన్నాయి. అంటే అలాగే ఢిల్లీకి దూరంగా ఉన్నాం, న్యాచురల్గానే అది భౌగోళికంగా ఎవరు మార్చగలిగింది ఏం కాదు. దేశ రాజధాని ఢిల్లీ ఉంది, మనం దూరంగానే ఉన్నాం, కొంత చిన్న చూపు ఉండే అవకాశం ఉంది. అందుకని వారు చెప్పినట్టు అంబేద్కర్ లాంటి వాళ్ళు సౌత్లో ఒక క్యాపిటల్ ఉండాలి, 2వ రాజధానిగా ఉండాలని చెప్పారు. అవి ఆచరణలో సాధ్యం కాదు. ఏంటంటే అసలు నిజంగా పార్టీలు కానీ లేకపోతే ఇక్కడ ఎదిగినటువంటి వివిధ వర్గాలు కానీ ఈ వివక్ష ఉందన్నది అనుకుంటున్నారా? ఏంటి కారణం? 100% ఉందండి. ఏంటంటే మీకు స్వాతంత్రం వచ్చిన రోజునే మన దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరిగింది. ఓకే, ఎందుకంటే అప్పటిదాకా దానిలో కీలకంగా ఉన్న నాయకులు హిందీ వాళ్ళు కాబట్టి ఓకే ఆ రాజధాని ఢిల్లీ చేశారు. లేకపోతే అంటే ముందు నుంచి ఉన్నా కూడా ప్రతిదీ ఒక మూలన ఎక్కడో ఉన్నదానికి ఈవేళ మనం ఏమనుకుంటున్నాం, ఒక రాష్ట్రంలో మన హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ, ఇంకోటి కానీ సెంటర్ పాయింట్ ఉంటే బాగుంటుందని చూస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏదో తీసుకుని అమరావతిలో అక్కడ క్యాపిటల్ కట్టారు, అదే తీసుకెళ్ళి ఇచ్చాపురంలో కడితే, ఓకే, లేదా ఒరిస్సాకి బార్డర్లో పెట్టారనుకోండి, ప్రజలందరికీ అసౌకర్యమే కదా. ఇవాళ సుప్రీంకోర్టు తీసుకోండి, ఏదైనా కూడా ప్రతిదీ ఢిల్లీ వెళ్ళాల్సిన పరిస్థితి. ఇండియాలో ప్రతి దానికి కూడా ఎన్నో రకరకాల కొన్ని వేల కేసులు సుప్రీంకోర్టులో ఇక్కడ బెంచ్ ఉంటే చాలా వరకు ఉపయోగకరం ఉంటుంది అనుకోండి. అదే కాకుండా దీని మీద ఈ ఏదైతే రైట్స్ మీద మనం అనుకుంటున్నప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి బిజినెస్లో వచ్చినటువంటి ఇన్కమ్ అంతా కూడా ఉత్తరాదికి వెళ్ళిపోతుంది. ఓకే, సంపన్న రాష్ట్రాలు మనం కట్టేటటువంటి ట్యాక్సెస్ ఇవాళ ఇండియన్ రెవెన్యూలో మోర్ దాన్ 70% షేర్ మంది. ఓకే, కానీ ఇక్కడికి ఇచ్చేటప్పుడు కనీసం ఈ తెలంగాణ రాష్ట్రంలోని వెనకబడిన జిల్లాలు ఉన్నాయి, అక్కడ ఆంధ్రాలో ఉత్తరాంధ్ర లేకపోతే రాయలసీమ జిల్లాలకి కనీసం పర్ క్యాపిటల్ ఎంత ఇచ్చారండి? ఓకే, ఆ జిల్లాల్లో ఉన్నటువంటి వెనకబడినటువంటి జిల్లాలకి మన రీఆర్గనైజేషన్ కమిటీలో పెట్టిన దీనిలో అంటే విధిస్తారా? నమస్కారం గంగాధర్ గారు, మీరు విన్నారు. ఇప్పుడు ఒక చిన్నపాటి అసమానతలు ఉంటేనే ఉద్యమాలు జరిగి
రాష్ట్రాల విభజన దాకా వెళ్ళిన పరిస్థితి తెలంగాణలో చూసాం. రాజకీయ ప్రాతినిధ్యం అన్నీ సక్రమంగా ఉన్నా కూడా రాజకీయంగా సరైన గుర్తింపు లేదు, అస్తిత్వం మమ్మల్ని గుర్తించే పరిస్థితి లేదు, కొద్దిగా చిన్నచూపు చూస్తున్నారన్నటువంటి వాదంతో ఒక రాష్ట్రం సాధించగలిగిన పరిస్థితి, ప్రజల్లో ఆ పరిస్థితి చాలా తేలిగ్గా వచ్చినట్టు పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం సౌత్ ఇండియాలో కాంగ్రెస్ గతంలో కూడా పోటీ చేశారు, గెలిచారు, మెదక్ నుంచి గెలిచారు, బళ్ళారి నుంచి సోనియా గాంధీ గారు, అంతకుముందు ఇందిరాగాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయోగం చేయడం కొత్త కాదు. కానీ ఒక పాయింట్ ఏంటంటే గెలిచిన తర్వాత ఈ స్థానాలను వదిలిపెట్టి వాళ్ళ సొంత స్థానాలకు వెళ్ళిపోవటం ఆనవాయితీకి వస్తుంది. ఉత్తరప్రదేశ్లో రాయ్బరేలీ కావచ్చు, లేకపోతే అమేధీ కావచ్చు, ఇలాంటి కాన్స్టిట్యున్సీస్. అయితే నిజంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఒకసారి మొట్టమొదటిసారిగా బహుశా కేరళ నుంచి చేస్తూ ఉన్నారు, సౌత్ ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ నిజంగా సౌత్ ఇండియాకి సంబంధించి ఏదైతే ఒక చిన్న వివక్షకు గురవుతున్నాం రకరకాల ఇప్పుడు ఇవన్నీ వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. జేఈ లాంటి పరీక్ష మీకు తెలుసు, దేశంలో అత్యధిక మంది తెలుగు రాష్ట్రాల నుంచి సెలెక్ట్ అవుతున్న పిల్లలు తెలుగులో రాయలేని మాతృభాషలో ఇవాళకి 60% మంది మాతృభాషలో చదువుతున్నారు తెలుగు మీడియంలో. గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకి రాసే అవకాశం లేదు, ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ రాయాలి. గుజరాత్ లాంటి రాష్ట్రంలో గుజరాతీ లాంగ్వేజ్లో రాసే అవకాశం ఉంది. అక్కడి నుంచి మొదలు పెడితే ఎయిమ్స్ లాంటివి మొత్తంగా సౌత్ ఇండియా ఈ 4-5 రాష్ట్రాలు తీవ్రమైన చిన్నచూపు గురయ్యని రకరకాల ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి కాంగ్రెస్ పార్టీ వీటన్నిటి స్టడీ చేసి నిర్ణయం తీసుకుందా ఏంటి మీ అభిప్రాయం? ఇక్కడ మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య కొంత అగాధం ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు కాదు, స్వాతంత్రం రాకముందు నుంచి కూడా, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి హిందీని రుద్దటానికి ప్రయత్నం చేసినప్పుడు తమిళనాడులో వచ్చినటువంటి ఉద్యమాలు ఇవన్నీ మనకు తెలిసినటువంటి చరిత్రే. ఈ జరుగుతుంది ముఖ్యంగా భాషాపరంగా బయటపడింది, అది భాషా సంస్కృతుల పరంగా బయటపడింది. ఇక కొంతమంది చెప్పారు సంస్థలు ఎక్కువగా కూడా ఉండటం, ఇవన్నీ కూడా వాస్తవం. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా గొప్ప విజన్ తోటి భారతదేశానికి ఇంకొక రాజధాని దక్షిణాది ప్రాంతంలో ఉండాలి, రెండవ రాజధానిగా అది హైదరాబాద్ని కూడా ఆయన సజెస్ట్ చేశారు. అట్లాగే సుప్రీంకోర్టుకు కూడా వివిధ ప్రాంతాల్లో దక్షిణాదినే కాదు, ఇటు పటమటన తూర్పు ప్రాంతంలో కూడా బెంచీలు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అది నార్త్ ఈస్ట్ వైపు కూడా బెంచెస్ ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది, అది క్లియర్గా తెలుస్తుంది. అట్లాగే భాషల్ని గౌరవించేటటువంటి తీరు కొంచెం మెరుగుపడాల్సిన అవసరం ఉంది. నిన్నటిదాకా కూడా మనం పోట్లాడాల్సి వచ్చింది, అటు తమిళం గురించి కానీ తెలుగు గురించి కానీ, భాషా హోదా కోసం, ప్రాచీన భాష, అత్యంత ప్రాచీనమైన భాషలు ఇవి రెండు, దానికోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ అగాధాన్ని పోడ్చడానికి పూడ్చే విధంగా మనం మాట్లాడుకోవాలి, కానీ పూడ్చడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, దానికి ఏం చర్యలు తీసుకోవాలనేది మాట్లాడుకోవాలి. కానీ ఇంక ఈ యగాదాన్ని పెంచి విచ్ఛిన్నం వైపుకు తీసుకుపోయే విధంగా అయితే ఉండకూడదు. మన తమిళనాడులో తమిళనాడు రాజకీయాల్లో వేలు పెట్టి వ్యవహరించిన తీరుతో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో వ్యవహరించిన తీరుతో కానివ్వండి, ప్రత్యేక హోదా విషయంలో విభజన చట్ట హామీల్ని నెరవేర్చే అంశంలో వాళ్ళు వ్యవహరించిన తీరు కానివ్వండి, అవమానకరంగా వ్యవహరించిన తీరు కానివ్వండి, ఇవి కొంచెం ఈ అగాధాన్ని ఇంకా పెంచడానికి కారణమైనవి. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. ఆ కారణంగానే రాహుల్ గాంధీ గారిని వైనాడ్ నుంచి పోటీ చేయించడానికి నిర్ణయం తీసుకుంది. దీనికి ఏమంటున్నారంటే బీజేపీ వాళ్ళు అమేథీలో గెలవలేక పారిపోతున్నారని, లేకపోతే వైనాడ్లో హిందువులు మైనారిటీలో ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ యాంటీ హిందూ పార్టీ కాబట్టి అక్కడ పోటీ చేయడానికి రాహుల్ గాంధీ గారు నిర్ణయించుకున్నారని ఇవాళ స్వయంగా ప్రధానమంత్రి మాట్లాడతారండి. చాలా దుర్మార్గమైన విషయం, హాస్యాస్పదమైన, ఈ దేశాన్ని విచ్ఛిన్న వైపుకి నెట్టేసేటటువంటి విషయం. వైనాడులో 49.5% హిందూస్ ఉన్నారు, 49.5% ఉన్నవాళ్ళు మైనారిటీ ఎట్లా అవుతారు? గంగాధర్ గారు ఒక ప్రశ్న వచ్చింది ఇందాక, మీరు ఒక ప్రశ్న వచ్చింది, కారణం ఏంటంటే రాజకీయ అంశం. కానీ పివి నరసింహరావు గారు లాంటి ఈ దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయ్యే అవకాశం మొట్టమొదటి దక్కినట్టు ఒక వ్యక్తికి అవమానం జరిగింది. ఆయన చివరికి ఆయనకి ఢిల్లీలో ఆయన స్మృతి చిహ్నాన్ని పెట్టుకునే ఏర్పాటు కూడా చేయలేదన్నారు. ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యగా చూడాలా లేదా ఉత్తరాది ఆధిపత్యానికి నిదర్శనంగా చూడాలన్న పాయింట్. ఇప్పుడు దాకా ప్రధానులందరికీనేమో ఘాట్లేమో ఢిల్లీలో ఉండాలి, ఈయనకి మాత్రం హైదరాబాద్. అది అనవసరంగా పదే రేకెత్తిస్తున్నారు అనేది జరిగిందాన్ని రేకెత్తిస్తున్నారు కదా ప్రస్తుతం. అది
అది అప్రస్తుతం, అది అనవసరం, అది పెద్ద విషయంగా చేసి చూస్తున్నారు. అది అంత పెద్ద విషయంగా చేసి చూడాల్సిన విషయం కాదు. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఈ రాష్ట్రాల్లో వచ్చినటువంటి నాయకులకి, కామరాజ్ నాడారికి కానీ, పివి నరసింహరావు కానీ, వీరందరికీ ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడు ఇస్తుంది? అది పక్కన పెట్టి వైనాడుని ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం జరిగిందంటే శ్రీనివాస్ గారు, వైనాడు 3 రాష్ట్రాలకు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం, నియోజకవర్గం, కేరళ, కర్ణాటక, తమిళనాడుకి. కాబట్టి మొత్తం దక్షిణ తమిళనాడు, కర్ణాటక, కేరళకి మధ్య. కాబట్టి దక్షిణ భారతదేశం మీద ప్రభావితం వేయడానికి అవకాశం ఉంటుంది, ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది తప్ప అక్కడ మైనారిటీ ఉన్నారని హిందువులు, ఇది దుర్మార్గమైన విషయం. ఒక్కటి క్లియర్గా చెప్పుకో, ఎలక్షన్ల సందర్భంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి శ్రీనివాస్ గారు, ఇది ఒక ప్రధానమంత్రి ఆ రకంగా మాట్లాడటం అనేది ఎన్నికల కోడ్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. రఘునాథ్ బాబు గారు, మీరు విన్నారు మొత్తం చర్చ అంతా. అది 60-70 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ కావచ్చు, లేదు 10 ఏళ్ళు దాటిపోయి పరిపాలిస్తున్న బీజేపీ కావచ్చు, అగ్రనాయకత్వం అంతా ఉత్తర భారతదేశానికి చెందిన వాళ్ళే ఉంటున్నారు. ఇక్కడ ఎంత పెద్ద నాయకులు ఎదిగినా, వెంకయ్యనాయుడు గారు లాంటి నాయకులు ఎదిగినా కూడా దరిదాపుల్లో పోటీ పడే పరిస్థితి లేకుండా జాతీయ పార్టీ నుంచి ఆయన పక్కకు పెట్టేసిన పరిస్థితి జరిగి చాలా కాలం ఉండొచ్చు. కానీ నేను అంటున్నది, ఇవాళ మళ్ళా ఈ సౌత్లో స్టాల్ వాళ్ళ లాంటి నాయకులు, కరుణానిధి గారు కావచ్చు, లేదా కామరాజ్ నాడార్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, పివి నరసింహరావు గారు లాంటి వాళ్ళకి కూడా సరైన గౌరవం దక్కలేదు. ప్రధానిగా చేసినా కూడా ఈ వివక్షకి కారణం ఏమిటి? జాతీయ పార్టీలకి దురదృష్టం, వాళ్ళు జాతీయ పార్టీ ఇక్కడ ప్రాతినిధ్యం కూడా సరైన ప్రాతినిధ్యం కనపడలేదు. కాబట్టి మరింతగా వివక్ష పెరుగుతున్న పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. మనకి అక్కడ ఎలాగో ప్రాంతీయ పార్టీలు మనకి సీట్లు రావు కదా అన్న రీతిలో కొంత అన్యాయం జరుగుతున్న అట్టుగా చర్చ జరుగుతూ ఉంది. ఏమంటారు? ఈ చిన్న చూపుకి ఏంటి కారణం? జాతీయ పార్టీలు సౌత్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవట్లేదా? ఇప్పుడు భౌగోళికంగా సదరన్ స్టేట్స్, మేబీ వెస్టర్న్ ఆల్సో, ఈ స్టేట్స్కి కొంత కోస్టల్ లైన్ ఎక్కువ ఉంది. కాబట్టి ప్రపోర్షనేట్గా చాలా ఎక్కువ ఉంది. ఉత్తరప్రదేశ్కి అసలు కోస్టే లేదు, బీహార్ కోస్టే లేదు, అలా పెద్ద రాష్ట్రాలు అయ్యి. కానీ ఇక్కడ కోస్టు ఎక్కువ ఉంది. సహజంగా కోస్టల్ లైన్ ఎక్కువ ఉన్న చోట వ్యాపార అవకాశాలు అవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ చూసినా కోస్ట్ ఉన్న చోటే అభివృద్ధి చెందింది. అటు చైనా అయినా, షాంఘై అయినా, ఇంకోటి ఎవరైనా కానీ కోస్ట్ ఉన్న చోట ఎక్కువ అభివృద్ధి వచ్చింది. కాబట్టి మన దగ్గర ఎక్కువ అభివృద్ధి వచ్చింది. ఇందాక ఎవరో మన వక్తలు చెప్పినట్టు ఇప్పుడు కోస్ట్ లేని చోట మన దగ్గర కూడా ఇప్పుడు రాయలసీమకి ఉన్నంతలో వెనకబడినప్పుడు ప్రయారిటీ ఇస్తాం. ఇప్పుడు విజయవాడలో రూపాయి సంపాదిస్తే ఓ పావులో రాయలసీమలో ఇక్కడ డబ్బులు అక్కడ ఖర్చు పెడతాం. ఆ రాయలసీమ డబ్బులు తెచ్చి ఇక్కడ ఖర్చు పెట్టలేం కదా. అంటే వెనకబడిన దగ్గర డబ్బులు తెచ్చి ఇక్కడ పెట్టేదానికి సాధ్యం కాదు. కాబట్టి నేను అనేది ఏంటంటే కాదు, ఒక విషయం ఇందాక నా ముందు చెప్పిన వాళ్ళు ఒక మాట ఏమన్నారంటే, ఇక్కడ రూపాయికి 38 పైసలు ఇస్తున్నారు, అక్కడ రూపాయికి ₹1.72 ఇస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు అన్నారు. కాబట్టి నేను చెబుతున్నా, ఈ విషయంలో నాకన్నా గంగాధర్ గారే ఎక్కువ సమాధానం చెప్పాలి. ఎందుకంటే 55 ఏళ్ళు పరిపాలన చేశారు కాబట్టి. రూపాయి న్యాయం ఎందుకు చేయాలని చెప్పారు కాబట్టి ఒక పాయింట్ అది మిమ్మల్ని అడుగుతున్నారు. ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు రైజ్ చేశారు, జేఈ లాంటి పరీక్షల్లో తెలుగు పిల్లలు ఎక్కువ ర్యాంకులు, ఈ సౌత్ భాష ఒక్కటి కూడా దానిలో రాయటానికి లేదు. గుజరాత్కి అవకాశం ఇచ్చారు, లేదా ఇంక మరాఠీకి అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా గుజరాత్ ఉంది అని చెప్తున్నారు. ఖచ్చితంగా దుర్మార్గం మోడీ గారు, అమిత్ షా గారు చేసిన దుర్మార్గం, దేశానికి ద్రోహం, తెలుగు వాడిగా పుట్టిన వాడికి ఆత్మగౌరవానికి భంగకరం. నాయకులు దాన్ని ప్రెజెంట్ చేయట్లేదా? మోడీ గారు ఉన్నారు కాబట్టి పెట్టుకున్నారా ఏంటి చెప్పండి. ఇప్పుడు నాకైతే ఆ విషయం తెలియదు. నేను అఫీషియల్ గా చేస్తాను మీకు ఆ విషయం నాకు తెలియాలి కదా. ఇప్పుడు అందరికీ అది కాదండి, ఆ విషయం నాకు తెలీదు. మోడీ గారు వచ్చినాకే చేశారా, ముందు చేశారా, అది తెలియదు. ముందు చేస్తుంటే చెప్పాలి. కాంగ్రెస్ మీద వేయొద్దండి, కాంగ్రెస్ చేశారు.
సరే అంటే సౌత్ నుంచి ప్రాపర్ రిప్రజెంటేషన్ లేదన్నమాట. ఇది- వాళ్ళకి ఓకే, ఇచ్చారన్నప్పుడు వీళ్ళంతా ఇక్కడ ఎంపీలంతా ఏం మాట్లాడుకుంటారు? అది కూడా సమస్య అండి. ఇక్కడ ఎంపీలంతా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎక్కువ. గుజరాతీ ద్వయం. అమిత్ షా, మోడీ. ఖటార్ గారు నేను బయట ఖటార్ గారు గంగాధర్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఖటార్ రవీంద్ర గారు బాబు గారు చెప్పండి. ఖటార్ గారు చెప్పండి సార్. ఒక్క మాట నేను బయట అంటే ఉన్నప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే నా శ్రీనివాస్ మాటకి అడ్డు రఘునాథ్ బాబు తగులుతుంటే గారితో నేను ఎలాగే ఏం చెప్తాను? చెప్తున్నానంటే, గంగాధర్ గారు ఒక్క నిమిషం. నేను గంగాధర్ గారు, మీ- గంగాధర్ గారు, మోడీ ప్లీజ్. షా వచ్చిన తర్వాత ఓకే రైట్. అది చిన్న మిగతా పెద్ద అంశాలతో మోడీ షా పోల్చుకుంటే అది వచ్చిన తర్వాత కీలకమైన చేశారు ఆ అంశం. గుజరాతీ భాషను ప్రవేశపెట్టారు. గంగాధర్ గారు వారు చెప్పండి ప్లీజ్. ఎస్ రవీంద్ర బాబు గారు చెప్పండి. నేను ఈ పాయింట్ ఒక్క తీసుకొచ్చి విషయం. 2 నెలలు అయిందండి. యా, రవీంద్ర బాబు గారు నన్ను చెప్పాలన్నారు కాబట్టి ఒక్క చెప్పాను. యా, ఓకే, ఒక్క ఓకే, విషయం. ఓకే రైట్. ఒక్క విషయం ఫస్ట్ పాయింట్ నాకు తెలీదు అని చెప్పాను. ఓకే. రెండవ పాయింట్ ఇక్కడ ఎంపీలు ఆంధ్ర నుంచి వెళ్ళిన ఎంపీలు వాళ్ళ సొంత వ్యాపారాల లాభాలు చూసుకుంటున్నారు కానీ ఎవరు గోకరాజు గారు హరిబాబు గారు సొంత వ్యాపారం చూసుకున్నారా? ఇది అన్యాయం అండి. గోకరాజు గారు మా ఎంపీ, వారి చెప్పండి. హరిబాబు గారు గోకరాజు గారు కూడా సొంత వ్యాపారాలు చూసుకున్నారా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇద్దరికి మిగతా ఎక్కువ వాళ్ళ ఎమ్మెల్యే గారు. వారి ఎంపీలు తిడతారండి ఆయన. తర్వాత మంచిదే కదా, వాళ్ళ ఎంపీలు తిడతారు. సార్, వారు ఒక్క విషయం, ఖటార్ గారు గోకరాజు గారు మీద ఒక్క నిమిషం. ఖటార్ గారు. యా, చెప్పండి సార్. నన్ను- రవీంద్ర బాబు గారు చెప్పండి. ఆయన మాట్లాడేటప్పుడు ఓకే, నేను ఓకే, అడ్డు carry on, తగిలానా? carry on. Yes, yes, ఆయన ఎన్నో నేను మాటలు ఎంపీలు మాట్లాడారు. తిడతారని దయచేసి పైగా నేను స్టూడియోలో లేను. లేదు, రవీంద్ర మీరు బాబు అర్థం గారు. చేసుకోవాలి. గంగాధర్ గారు కూడా లేరు, ఇక్కడ కూడా లేరు. చెప్పండి రవీంద్ర బాబు. Yes. నన్ను మాట్లాడండి. చెప్పండి. రెండవది ఎస్ నెంబర్స్ గేమ్. సహజంగా ఇప్పుడు దక్షిణ భారత ఇప్పుడు ఈ వింధ్య పర్వతాలకు యువతల అని కాసేపు అనుకున్నా, అంటే మహారాష్ట్రని కూడా పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర ఇటు కలిపినా దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంతో ప్రపోర్షనేట్ సీట్స్ చూస్తే మేబీ 2:1 3:1 ఉంటాయి. కాబట్టి సహజంగా ఇక్కడ 1/4 ఉన్నప్పుడు ఈ 1/4 చేయటం కష్టం. ఇక ప్రాంతీయ పార్టీలు అంటారా, అక్కడ కూడా యూపీలో మరి మాయావతి, అఖిలేష్ యాదవ్ వాళ్ళ పార్టీలు ఉన్నాయి, బీహార్లో లల్లు పార్టీ ఉంది, అవి ఉన్నాయి. Okay. కాకపోతే ఇక్కడ ఉప ప్రాంతీయ పార్టీలు అయిపోయినాయి. ఇప్పుడు తెలుగుదేశం కేవలం తెలంగాణలో కూడా పోటీ చేయలేని దుస్థితిలోకి వెళ్ళిపోయి 25 స్థానాలకు పరిమితం అయిపోయింది. Okay. ఆ రకంగా ఉప ప్రాంతీయ కాదండి, మీ పార్టీ పార్టీలు వచ్చింది అయిపోయినప్పుడు తెలంగాణలో ఎన్ని వచ్చినాయి? ఓకే. 118 స్థానాలు పోటీ చేసి కొంత 103 డివైడ్ అయిపోయి 14 100 తక్కువ వచ్చింది. ఇంకోళ్ళు ఏమంటారు? యా, చెప్పండి. శ్రీనివాస్ గారు మీకు ఎందుకండి? కాదు, ఎవరన్నా మీరు తెలుగు వాడిగా పుట్టినప్పుడు మీరు మాట్లాడండి. రైట్, రైట్. కాదు కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ సో టీఆర్ఎస్ కూడా నేను టీఆర్ఎస్ కూడా ఇక్కడ ఎవరు లేనప్పుడు మేము మద్దతిస్తాం, తెలుగు వాడిగా మద్దతిస్తాం. టీఆర్ఎస్ కానీ రవీంద్ర బాబు గారు, వైఎస్ఆర్ రవీంద్ర బాబు కాంగ్రెస్ గారు, కానీ మీరు ఇవన్నీ మా పార్టీలే. మీరు అంటున్న పాయింట్ TRS కూడా మా పార్టీ, అన్ని పార్టీలు ఒకటే, మాకు తెలుగు వాడిగా. పాయింట్ కాబట్టి సహజంగా నెంబర్స్ గేమ్ కొంత ఉంటుంది. రైట్ అండి, ఓకే. ఆ నెంబర్స్ గేమ్ లో ఎస్ చల్సాని గారు, మీరు విన్నారు జాతీయ పార్టీలు రెండు కూడా సరే, పార్టీలు ఒక పార్టీ ఇక్కడ ఉండకూడదు, ఉండాలి, ఇవన్నీ రాజ్యాంగపరంగా సాధ్యమయ్యే కాదు. అయితే ప్రధానంగా చెప్పింది నియోజకవర్గాల వారీగా, పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా వింధ్య పర్వతాల కింద ఉన్నటువంటి స్థానాల సంఖ్య పరిమితం కావచ్చు, లేదు ఢిల్లీ దగ్గరలో ఉన్న రాష్ట్రాల నాయకుల ప్రభావం కావచ్చు, రాజకీయంగా సరైన గుర్తింపు రాకపోవటం ఒకటి వ్యాలిడ్ పాయింట్. అయితే వారు చెప్పిన దానిలో ఇంకోటి కూడా కీలకమైన పాయింట్ ఉంది. మీరు మనం తేలిగ్గా కొట్టిపడేస్తున్నాం కానీ నిజంగానే తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఉన్నంతగా వ్యాపారంలో ఎవరూ లేరు. వీళ్ళు రాజకీయాన్ని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పెట్టుకున్నారు తప్ప నిజంగా ఇష్యూస్ మీద సీరియస్గా పనిచేసిన పరిస్థితి మీకే తేడా తెలుసు శ్రీనివాస్ గారు. పూర్తిగా రాజకీయం కోసం ఆలోచించే నాయకులు వ్యవహరించే తీరులో వ్యాపారం కోసం రాజకీయాలకు వచ్చే వాళ్ళు చిన్న తేడా ఉందా లేదు మీరు చెప్పండి. మోస్ట్ దాదాపుగా మీరు చెప్పినంత ఎక్కిపిస్తున్నాను. అదే మరి అదే మరి కానీ రఘునాథ్ బాబు గారు ఏమంటారంటే చాలా తెలివిగలైన ఆయన, మిగతా వాళ్ళకి అడ్డంగా వాదించరు, పాయింట్ మీద ఉంటారు. కానీ ఇష్యూ ఏంటంటే తెలుగు వాళ్ళు వ్యాపారిస్తున్నారే, తమిళం వాళ్ళు మిగతా దానికంటే తమిళ భాష కంటే పోరాడతారే, 39+1 40 మంది ఎంపీలు ఉన్నారే, వాళ్ళే రాలేపోయారే గుజరాతీలో అంటున్నా నేను. కర్కోటకులు ఏది రాజ్యం పాలుతున్నప్పుడు పోరాట యోధులు ఏం చేయగలుగుతారు? తుపాకీ గుళ్ళ కింద నలిగిపోవాల్సిందే కదా. ఓకే, నేను మా తెలుగు వాళ్ళని తిట్టుకుంటారు ఆయన, నా తెలుగు వాళ్ళు నాకు కావాలండి, తప్పులు ఉంటాయి. కానీ తమిళోడు ఏం తప్పు చేశాడు? ఎవడు లేడు కదా. నేనంటున్నా పాయింట్ లాజిక్ పెడితే లాజిక్ తో మాట్లాడాలి. సో ప్రధానంగా సరే అది ఒక చిన్న పాయింట్ రాజకీయంగా నేను ఒక గొప్ప విషయం కాదు, అత్యంత బాధాకరమైన విషయం చెప్పబోతున్నా. నా తెలుగు సోదరులు, తమిళ సోదరులు, కన్నడ సోదరులు, మలయాళ సోదరులు తెలుసుకోవాల్సిన, ఇంక్లూడింగ్ తెలంగాణ అన్ని ప్రాంతాల వాళ్ళు, 2026 నాటికి ఈ రాజ్యాంగ సవరణ గడువు అయిపోయిన తర్వాత
తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను ఎంపీ సీట్లు తగ్గిపోతున్నాయి, కేరళలో 20 ఏళ్ళ 14 పడిపోతున్నాయి, తమిళనాడులో పడిపోతున్నాయి, కర్ణాటకలో పడిపోతున్నాయి, ఉత్తరప్రదేశ్లో పెరిగిపోతున్నాయి. ఎందుకని? మా రాష్ట్రాలు మా ప్రజలు కుటుంబ నియంత్రణ పాటించి దేశానికి లాభం చేసే విధంగా తమ పాపులేషన్ తగ్గించుకోవటం ఇప్పటిదాకా ఎక్కడ అయిపోయింది. రాజ్యాంగ సవరణ చేశారు 90 సారీ సార్, రాజ్యాంగ సవరణ చేశారు. 2026 వరకు మాత్రం పార్లమెంట్ స్థానాల పునఃస్థీకరణ కుదరదు, దక్షిణాది రాష్ట్రాలను ప్రొటెక్ట్ చేస్తారు, రాజ్యాంగ సవరణ చేశారు. ఇప్పుడు మేము అడుగుతున్నాము, అక్కడేమో నేను చెప్పిన 39.72% హిందీ బెల్ట్ స్టేట్స్, 39 తెలుగు అంటే దక్షిణ భారతదేశం 20 చిల్డ్రన్ అంటే డబుల్ పాపులేషన్ పెంచుతున్నారు. ఇవాళ పాపులేషన్ కంట్రోల్ చేసి దేశానికి లాభం చేసిన దానివల్ల మాకు శిక్ష వేస్తారా? ఇంకా వారు ఇప్పుడు తక్కువ అంటున్నారు, ఇంకా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు మా తెలుగులో 42 35 అయిపోతాయండి. అంటే మేము ఇది రాబోయే పెను ప్రమాదం. ఇప్పుడు ఇంకా పెను ప్రమాదం ఇంకా 4-5 ఏళ్ళు రాబోతుంది. అంటే ఉన్నదానికంటే తగ్గించేస్తారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఇవాళ మా ఎంపీలందరూ నిలబడాలి, కలేజాతో పోరాడాలి. తెలుగు నాకు అందరూ ఒకటేనండి. నాకు తెలుగు 42 మంది ఎంపీలు, లోక్సభ 18 మంది, రాజ్యసభ 60 మంది ఎంపీలు, తమిళనాడు వాళ్ళు 57 మంది, అందరూ కలిసి ఇవాళ ఎదుర్కోపోతే ఆ ఉత్తరాది అహంకార ఆధిపత్యం, కొందరు ఆధిపత్యం మిగతా అందరూ అట్లా ఖచ్చితంగా కొనసాగుతుంది. సామాజిక కోణం కూడా చెప్తున్నారు. ఏంటి అసలు అంటే మీ ఆలోచన ఏంటి? జాతీయ స్థాయిలో సామాజికంగా అంటే ఉత్తర భారతదేశంలో కూడా సామాజిక వెనుకబాటుతనం ఉన్న పరిస్థితి ఉన్నది. మరి మళ్ళీ ఈ ప్రాంతానికి సామాజిక న్యాయానికి ఎలా లింకప్ కల్చరల్గా కూడా దెబ్బతింది. ప్రధానంగా ఏంటంటే సామాజిక అంశాలు ఏంటంటే ప్రధానంగా భాష మీద ఆధిపత్యం. ఉత్తరాది భాష ఇది సోషల్ ఆస్పెక్ట్, లాంగ్వేజ్ సోషల్ ఆస్పెక్ట్. ఉత్తరాది భాషను తీసుకొచ్చి దక్షిణాది మీద బలవంతంగా రుద్దడం. ఇవాళ మీరు తీసుకోండి, ఆర్ఆర్బీలో ఎవరికి వచ్చినాయి పోస్టులు, ఎవరికి వస్తున్నాయి, ఎంతమంది దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు వస్తున్నాయి ఆర్ఆర్బీలో. ఇవాళ మీరు మొత్తం అన్ని కేంద్ర శాఖల్లో ఉన్న పోస్టులు లెక్కేసుకోండి. ఈవెన్ మెరిటోరియస్ దక్షిణాదిలో ఉంటే ఇవాళ బీహారీలో ఐఏఎస్లు ఎందుకు సెలెక్ట్ అవుతారండి? ఏ రకంగా సెలెక్ట్ అవుతారు? ఒరిస్సా ఎట్లా సెలెక్ట్ అవుతారండి ఐఏఎస్లు? అంటే తెలుగు కళలంతా ప్రపంచంలో అమెరికాలో సాఫ్ట్వేర్లో అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటే చిన్న పాయింట్ ఉందండి. నేను అకాడమిక్ కూడా మాట్లాడుతున్నా. ఓరియంటేషన్ ఏది ఎక్కువ ఉంటే, ఉదాహరణకి తెలుగు రాష్ట్రాల్లో ఐఐటి సీట్లు ఎక్కువ వస్తున్నాయి, అంత మాత్రం చేత దేశంలో ఏ రాష్ట్రాల్లో బీహార్లో మొట్టమొదటి నుంచి రైల్వేస్ పరంగా కొంత చైతన్యం ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. ఒరిస్సాలో మనకి తెలుగు రాష్ట్రాల్లో కడప నుంచి ఐఏఎస్లు ఎక్కువ ఉంటారంటారు. అంటే ఏంటంటే ఓరియంటేషన్ ప్రాంతీయ భాషకి ఎందుకు అనుమతిస్తలేరు మీరు? ఓకే, అది మంచి వ్యాలిడ్ పాయింట్. అది వ్యాలిడ్. ఇప్పుడు మీరు అక్కడ ప్రాంతీయ భాషలకు అనుమతిస్తున్నారు, హిందీ వాళ్ళకి బాగా వస్తుంది, మరి ఇక్కడ ఉన్న ప్రాంతీయ భాషలకి మీరు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు? ఒక పాయింట్ చెప్పండి. మీరు రాహుల్ గాంధీ గారు వయనాడ్ నుంచి పోటీ చేయటంలో సౌత్కి సంబంధించి మేము స్పష్టమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వదలుచుకున్నామని మీరు చెప్తా ఉన్నారు. 2-3 ప్రశ్నలు, మనకి టైం ఎక్కువ లేదు, క్విక్గా చెప్పండి. మొట్టమొదటిది, రాహుల్ గాంధీ గారు ఇక్కడ గెలిస్తే ఆ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండే అవకాశం ఉంది, క్విక్గా చెప్పండి. రెండో పాయింట్, నిజంగా సుప్రీంకోర్టు బెంచ్లు కానీ లేకపోతే ఇతరత్ర కీలకమైన ఒక బోర్డు లాంటిది కానీ సౌత్ ఇండియాకి సంబంధించి ఎంత నిజంగా ఒక వైట్ పేపర్ వీటి మీద క్విక్ గా 2-3 అన్ని మనకి టైం సరిపోదు, క్విక్ గా చెప్పండి. గంగాధర్ గారు ఒక్క నిమిషంలో ఉన్నారు. శ్రీనివాస్ గారు రాహుల్ గాంధీ గారికి ఈ నార్త్ సౌత్ డివైడ్ కి సంబంధించి తర్వాత సెంటర్ స్టేట్స్ మీద పెత్తనానికి సంబంధించి కల్చరల్ ఇంపీరియలిజం అనే మాట వాడారు. కల్చరల్ ఇంపీరియలిజం అనే సమయం ఒక స్పష్టమైన వైఖరి ఉంది. ఆ స్పష్టమైన వైఖరితోటే మేము ఇవాళ ముందుకెళ్తున్నాం. రేపు మీ జాతీయ మేనిఫెస్టోలో సౌత్ కి సంబంధించి ప్రత్యేకంగా సౌత్ ఇండియాకి సంబంధించి మెన్షన్ చేసే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోలో సౌత్ లో ఇలాంటి చేయబోతున్నాం. ఎస్, ఓకే, మనకి టైం మించిపోతుంది. రఘునాథ్ బాబు గారు ఆఖరి చెప్పండి, పెడతారని అదే ఏం పెడతారని అడుగుతున్నా. రఘునాథ్ బాబు గారు, మనకి సమయం మించిపోతుంది, మీరు చెప్పండి. అంటే ఈ 5 ఏళ్లలో నిజంగా వెంకయ్యనాయుడు గారు మీరే చేస్తారండి. గంగాధర్ గారు ఒక నిమిషం. గంగాధర్ మీరు స్టూడియోలో లేకపోయినా ఇక్కడ నలుగురిని మాట్లాడలేకుండా చేస్తున్నారు. ఇది రఘునాథ్ బాబు గారు, వాళ్ళు ఎవరు విమర్శ వాళ్ళకుంటే విమర్శ ఉంటుంది. రఘునాథ్ బాబు గారు, గంగాధర్ గారు రూల్ చేసినప్పుడు విమర్శలు కూడా పేరు చేయాలి. రూల్ చేయాలనుకుంటున్నప్పుడు రాష్ట్రాల్లో ఈవేళ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ సౌత్ లో ఒక మైనారిటీ రఘునాథ్ బాబు గారు చెప్పండి సార్. ఈ 5 ఏళ్లలో, రాబోయే 5 ఏళ్ళు, మీరు 5 ఏళ్ళలో సరే మంచి జరిగిందా చెడు జరిగిందా బయటకు కనపడుతుంది అయితే వెంకయ్యనాయుడు గారు లాంటి
ఒక నేషనల్ పర్సనాలిటీ మీ పార్టీలో ఉన్న పర్సనాలిటీ కూడా పక్క పెట్టారని ఒక విమర్శ ఉంది. బట్ రాబోయే 5 ఏళ్లలో సౌత్ ఇప్పుడు రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారు, ఖచ్చితంగా సౌత్ ఇండియా ఒక చర్చనీయాంశం అవుతూ ఉంది ఈ వివక్షకు సంబంధించి. ఏంటి మీకు స్పష్టంగా సౌత్కి సంబంధించి అగాధం అని మీరే చెప్పారు, అగాధాన్ని పూడ్చే ప్రయత్నం ఏం చేయబోతున్నారు? క్విక్గా చెప్పండి. మేము వెంకయ్యనాయుడు గారికి పదోన్నతి ఇచ్చాం, వాళ్ళ సెకండ్ హైయెస్ట్ ఆయనతో సహా ఎవరైనా అనుకోవట్లేదు, సౌత్ ఇండియాకి ఇచ్చారు. స్వర్ణ పంజరంలో పెట్టినట్టు అనుకున్నారండి. ఆయనే చెప్పారు ఈ దేశ ప్రధానమంత్రి చూడాలనుకున్నామండి, ఉమాపతి గానే ఉంటాను, ఈ దేశ ప్రధానమంత్రి చూడాలనుకున్నాం. ఓకే చెప్పండి. సెకండ్ హైయెస్ట్ పోస్ట్ ఓకే ఓకే సరే, మీ పార్టీ కూడా అనుకోండి, దేశానికి సంబంధించి చెప్పండి. ఇప్పుడు మీ మొత్తం చర్చలో సౌత్ కి న్యాయం చేసింది మేమే, వెంకయ్యనాయుడు గారికి ఉపరాష్ట్రపతి ఇచ్చి తర్వాత వాళ్ళు రేపు వాళ్ళు కూడా రాహుల్ గాంధీ ఒకవేళ పొరపాటున ప్రధానమంత్రి అయితే ఇది అట్టు పెట్టుకుంటే వాళ్ళు న్యాయం చేసినట్టు అవుతారు. సో అంటే ఒక ఎంపీని ఒక ఉపరాష్ట్రపతి ఇస్తే న్యాయం చేసినట్టు, మీ పార్టీ నాయకులకు మీరు పదవులు ఇచ్చుకుంటే న్యాయం చేసినట్టే. కానీ కింద ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్న సుప్రీంకోర్టు బెంచ్ గురించి మాట్లాడాము, విద్యా సంస్థల గురించి మాట్లాడాము, తెలుగు భాషకు సంబంధించి జాతీయ పరీక్షల గురించి మర్చిపోతున్నారు. ఏదండి సెకండ్ క్యాపిటల్ గురించి మాట్లాడాము, సెకండ్ క్యాపిటల్ గురించి మాట్లాడు, వెంకటరామన్, నీలం సంజీవ్ రెడ్డి గారి గురించి మర్చిపోతున్నారు. కేవలం వెంకయ్య నాయుడు గురించే గుర్తుంటుంది ఆయనకి. చెప్పండి రఘునాథ్ బాబు గారు. ఇప్పుడు డెఫినెట్ గా అది కాంగ్రెస్ పార్టీ గతంలో వెంకటరామన్ అందరికి ఇచ్చారు, ప్రెసిడెంట్ వెంకటరామన్కి ఇచ్చారు కాదని నేను అంటున్నాను, జాతీయ పార్టీ వెంకటరామన్కి ఇచ్చారు ఇచ్చారు. కాబట్టి మేము మమ్మల్ని ఉత్తర భారతీయ అని శ్రీనివాస్ గారు ఎటాల్ చేస్తారు కాబట్టి నేను చెబుతున్నా వెంకయ్యనాయుడు గారికి ఇచ్చామని. పార్టీ రఘునాథ్ బాబు గారు, చాలా కీలకమైన అంశాలు, మొత్తంగా సౌత్కి సంబంధించి జరుగుతున్న అన్యాయం పట్ల చాలా అంశాల్లో ఎంట్రన్స్ పరీక్షల్లో భాష సంబంధించినటువంటి ఇది లేకపోవడం దగ్గర నుంచి, ప్రాతినిధ్యం లేకపోవడం దగ్గర నుంచి అనేక అంశాల్లో విద్యా సంస్థలు కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ జాతీయ కార్యాలయాలు కావచ్చు, ఇవి చాలా విషయాల్లో మొట్టమొదటి నుంచి కూడా కొంత చిన్నచూపు ఉన్నది. ఢిల్లీకి దూరంగా ఉండటం వల్ల సరైన నాయకత్వం పట్టించుకోలేదు. అలాగే ఇక్కడ నాయకులు కూడా సరైన రీతిలో దాన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది లేవనెత్తినా నిరంతరం సౌత్కి సంబంధించి న్యాయం జరగటంలో మన లోపం కూడా కొంత ఉన్నదన్నది చర్చలో పాల్గొనే వక్తలు అభిప్రాయపడుతూ ఉన్నారు. చర్చలో పాల్గొన్న వరం గారికి, గాలి వినోద్ గారికి, అలాగే చలసాని శ్రీనివాస్ గారికి, గంగాధర్ గారికి, రఘునాథ్ బాబు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ స్వతంత్ర భారతం. రేపు మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.